గోవులను చంపుకొని తినడానికి మాకు పర్మిషన్ కావాలి. తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మేము సాటిస్ఫై అవ్వలేదు, అందుకే సుప్రీంకోర్టుకు వెళ్ళాం. ఇది తమిళనాడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం గతంలో తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా ఏమేం కార్యకలాపాలు చేసింది, హిందువులు ఎందుకు డిఎంకే పార్టీని వ్యతిరేకించారు, టీవీకే పార్టీ గెలవడంలో హిందువుల పాత్ర ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అయితే టీవీకే పార్టీ మేము ఒక మతం కోసం ముందుకు పోము, ఒక మతాన్ని సపోర్ట్ చేయము, అందరినీ సమానంగా చూస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. చాలా వరకు అందరూ ఓకే బాగానే ఉంది, మంచి పాయింటే కదా ఇది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు పూర్తిగా అది వ్యతిరేకమేమో అనిపిస్తుంది. ఎందుకంటే స్వయానా ప్రభుత్వమే హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళితే ఎలా ఉంటుంది, ఏ విషయంలో అని అనుకుంటున్నారా మీరు? బక్రీద్కు ముందు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి కోయంబత్తూరు కోర్టులో నమోదైంది. అదేంటంటే జంతు వధని ఆపాలి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా వెచ్చలవిడిగా దూడలను ఆవులను బలివ్వడం అనేది కరెక్ట్ కాదు, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. అప్పుడు తమిళనాడు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే దూడలను ఆవులనే కాదు, అసలు కంప్లీట్గా జంతు బలి ఆపేయాలి, గోమాతలు ఎద్దులు దూడలు ఏవి కూడా బలి ఇవ్వద్దని కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పిచ్చిన తర్వాత విజయ్ ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా నేను చెప్పేది. సుప్రీంకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఆ తీర్పు ఇవ్వటం ఏంటి, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో కట్ చేయొద్దని చెప్పాలి, లేదా పండుగలు లేకపోతే కట్ చేయొద్దని చెప్పాలి, లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఉంది కదా, ఒట్టిపోయినాయో వయసు అయిపోయినాయో ఇక వ్యవసాయానికి దేనికి పనికిరావు అనుకున్నావో ఇట్లాంటి వాటిని మేము కటింగ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి, కానీ అసలు పూర్తిగా వద్దని చెప్పడం ఏంటి? ఇదేం హైకోర్టు, ఇదేం తీర్పు మాకు నచ్చలేదు, అందుకే సుప్రీంకోర్టుకు వెళ్ళామని చెప్తాం. సుప్రీంకోర్టులో వీళ్ళు వేసిన పిటిషన్ ఏంటంటే మేము గోవులను తింటాం, దానికి మాకు పర్మిషన్ కావాలి, మీరు ఇవ్వాల్సిందే. అంటే ఇది ఎలా ఉందంటే గతంలో ప్రభుత్వమే కాస్త నయమేమో అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. గెలవగానే అసెంబ్లీలో సనాతన ధర్మాన్ని అంతం చేస్తామని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అంటే ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి. బయటకు వచ్చిన తర్వాత ముస్తఫా అనేటువంటి ఒక టీవీకే నేత కూడా సనాతన ధర్మాన్ని అంతం చేస్తామని అన్నాడు. అందుకే మేము టీవీకే పార్టీ పెట్టింది గెలిచింది కూడా అన్నాడు. సరే, కొంతమందికి ఈ విషయం అర్థం కాకపోయినా కాలం గడుస్తున్న కొద్దీ అర్థమవుతుంది ప్రజలకి. ఎందుకంటే గతంలో డిఎంకే పార్టీ తిరుపరకుండ్రం ఆలయం మీద హిందువులను దీపం వెలిగించుకోవాలా, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. తమిళనాడులో కోట్లాది మంది ఉన్నారని నేను చెప్పట్లా. తమిళనాడులో ఆలయం మీద దీపం వెలిగించుకొని ఇవ్వకపోతే హిందువులందరినీ అవమానించినట్టే కదా. అప్పుడు ఇది ఎలా ఉంటుందంటే హైకోర్టు తీర్పులను తమిళనాడు ప్రభుత్వం లెక్క చేయదు, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు అదే జరిగింది, అప్పుడు అదే జరిగింది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? హైకోర్టు తీర్పు ఇచ్చింది జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఆధ్వర్యంలో. హిందువులు తిరుపరకుండ్రం కొండ మీద ఆలయంలో దీపం వెలిగించుకోవచ్చు, దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి, అంటే పోలీస్ వ్యవస్థ హిందువులకు సహకరించాలని చెప్పి తీర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు సహకరించింది కాకుండా హిందువులు దీపం వెలిగించుకుంటుంటే అడ్డుపడింది రాష్ట్ర ప్రభుత్వం. అలానే ఈ రాష్ట్ర ప్రభుత్వమే లోక్సభ స్పీకర్కి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పై అభిశంసన లేఖ కూడా ఇచ్చారు, అంటే అతన్ని తొలగించండి. అంటే స్వయాన ఒక రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మీద పగబడితే పరిస్థితి ఎలా ఉంటుంది? పైగా అక్కడున్న ముస్లింస్ క్రైస్తవులు హిందువుల్ని ఎక్కడా వ్యతిరేకించట్లేదు, హిందువులు నిర్భయంగా దీపం వెలిగించుకోవచ్చు, మాకేం అడ్డంకి లేదు అంటున్నారు. ఆ కొండ మీద ఒక దర్గా ఉందని, ఆ దర్గా వలన హిందువులకి ముస్లింస్కి గొడవలు వస్తాయనే వంకతో ఆలయంలో దీపం వెలిగించుకోనివ్వకుండా తమిళనాడు ప్రభుత్వం చేసింది. మనందరికీ తెలుసు, తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ద్రవిడ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటాయి. తమిళులు అంటే దేశంలో ఉన్నటువంటి మరే ఇతర మనుషులకు సరితూగిన వారు కాదు, వారు గొప్పవారు, వాళ్ళది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. ద్రవిడులు అంటే సామాన్య మనుషులు కాదు అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఆ విషయం అందరికీ తెలుసు, నేను చెప్పినా చెప్పకపోయినా. హిందూ మతాన్ని కూడా అక్కడ నిషేధించేటువంటి ప్రయత్నాలే జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ అదే జరుగుతుంది. టీవీకే పార్టీ గెలిచిన తర్వాత కాస్త రిలీఫ్ వస్తుందేమో హిందువులకు అని అనుకున్నాం, కానీ రాలేదు. పాత చింతకాయ పచ్చడి లాగానే ఉంది, కొత్తగా పెట్టిన ఆవకాయ అన్నట్టుగా వీళ్ళ పరిస్థితి అలానే ఉంది. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సింది. అన్నాడీఎంకే బీజేపీ పార్టీ కలిసి పోటీ చేస్తే వచ్చిన స్థానాలు 47. అంటే ప్రజలు కొంతవరకు మాత్రమే హిందూ సిద్ధాంతాలు కలిగిన పార్టీని కావాలనుకున్నారు, సో గెలవలేదు. టీవీకే పార్టీ గెలిచింది, మళ్ళీ అదే బాట పట్టారు. మరి హిందువుల పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టులో ఒక రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయడం ఏంటి? హిందువుల మనోభావాలు వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ కోరుతున్నటువంటి విషయం ఏంటంటే దయచేసి మా మనోభావాలను గమనించండి, మేము ఉన్నామని గుర్తించండి, మాకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించండి, టీవీకే పార్టీకి కూడా మేము ఓటేసాం, మీరెందుకు మమ్మల్ని దూరం పెడుతున్నారు అనేది హిందువుల
వాదన. మరి దీని మీద అక్కడ ఏం జరగబోతోంది ఏంటి అనేది రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ వీడియో చూసిన మీ అందరికీ మీ అభిప్రాయం ఏంటి? అసలు హిందువులపై ఎందుకు డిఎంకే పార్టీ తర్వాత టీవీకే పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.